ఆదికాండము 11 అధ్యాయము 1-32 వరకు వాక్యధ్యానం. భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షినారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమున్నట్టు శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణములను, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియు నుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏళ్లకు అర్పక్షాదును కనెను. షేము అర్పక్షాదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షాదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఎబెరును కనెను. షేలాహు ఎబెరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. ఎబెరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. ఎబెరు పెలెగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 35 ఏండ్లు బ్రతికి రయూను కనెను. పెలెగు రయూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. రయూ 37 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయూ సెరూగును కనిన తరువాత 250 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. సెరూగు 35 ఏండ్లు బ్రతికి నహోరును కనెను. సెరూగు నహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. నహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును, నహోరును, హారానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరును పట్టణముల్లో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహాము నహోరును వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు శారాయి. నహోరు
భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షరాయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షరాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను పట్టణమునకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 తెరాహు హారానులో మృతి పొందెను.